హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నారు. మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా అందులో ఖచ్చితంగా అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్ సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ టూ సబ్జెక్ట్స్కి అంత వెయిటేజ్ ఉంటుంది. సో రీజనింగ్ అంటే కొంతవరకు మనం ప్రాక్టీస్ చేయగలిగితే సో ఎవరైనా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అర్థమెటిక్ విషయానికి వస్తే మనకి అంత ఈజీగా స్కోర్ చేయలేము. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ రిక్వైర్డ్ ఉంటాయి. సో మనకు ఉన్న టైం చాలా తక్కువ ఉంటుంది. కొన్ని సెకండ్స్లో అంటే 45 to 50 సెకండ్సే ఉంటుంది ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. సో ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఆ సబ్జెక్ట్నే ఎక్కువగా పట్టించుకోరు. నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను ఈ అర్థమెటిక్ సబ్జెక్ట్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, అంటే మిగతా సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకు ఎంత చేసినా క్యాలిక్యులేషన్స్ రావట్లేదు. సో ఆ క్యాలిక్యులేషన్స్ అంటేనే నాకు భయం చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకే నేను 10th తర్వాత మ్యాథ్స్ కాకుండా వేరే గ్రూప్ తీసుకున్నాను అని. సో మీకు తెలుసు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్. ఒక మార్కులోనే జాబ్ రావచ్చు, ఒక మార్కులోనే జాబ్ మిస్ కావచ్చు. అలాంటిది ఒక సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేస్తే మీకు జాబ్ ఎలా వస్తుంది? అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఈ మ్యాథ్స్ అనేది లేదు యాక్చువల్గా. అంటే ఇంటర్ మ్యాథ్స్, డిగ్రీ మ్యాథ్స్, సో ఇంకా ఎంఎస్సి మ్యాథ్స్ ఉండదు. సో మనం అందరం 10th క్లాస్ వరకు కామన్గా చదువుకున్నాం, అన్ని సబ్జెక్ట్ చదువుకున్నాం. సో ఎప్పుడు డిసైడ్ అయ్యావు నాది మ్యాథ్స్ కాదు అని? 10th క్లాస్ తర్వాత డిసైడ్ అయ్యావు. 10th క్లాస్ తర్వాత నీది సైన్స్, నీది ఆర్ట్స్, నాది మ్యాథ్స్ అని అప్పుడు మనం డిసైడ్ అయ్యాం. మరి అయితే 10th తర్వాత సిలబస్ మనకి ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా ఎక్కడ లేదు. అలాగే మనకి మ్యాథ్స్ ఉంది అంటే పెద్దగా మ్యాథ్స్ కూడా ఉండదు. అంటే మనకి డే టు డే లైఫ్లో ఏవైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలా ఈ మనకు డే టు డే లైఫ్లో యూజ్ చేసే కాన్సెప్ట్సే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో వీటిని చూసే మ్యాథ్స్ అని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు. సో నేను చాలామంది స్టూడెంట్స్ని క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 0.063 డివైడ్ బై 0.0005 ఎంత అని అడిగినప్పుడు చాలామంది స్టూడెంట్స్ అలా చూస్తూ ఉండిపోతున్నారు. నేను అడిగేవాడిని, ఎందుకు అలా చేయట్లేదు, ట్రై చేయండి అని. వాళ్ళ నుంచి వచ్చే నాకు సమాధానం ఏంటంటే, సార్ మాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అని. సో ఇది చేయడానికి ఏ బ్యాక్గ్రౌండ్ ఉండాలి? ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలా, డిగ్రీలో బీఎస్ చేసి ఉండాలా? ఏం చేస్తే మనం చేయగలుగుతాం? ఎవరు చేయగలుగుతారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో ఇది చేయాలంటే కేవలం 5 టేబుల్, అంటే 5th టేబుల్ మనకి ఏదైతే ఉందో ఆ 5 టేబుల్ మనకి రావాలి. ఎవరికైతే 5 టేబుల్ వస్తుందో ఆ 5 టేబుల్ వచ్చిన వాళ్ళు చేయగలుగుతారు డైరెక్ట్గా. నీకు 5 టేబుల్ రాదా? ఒక్కసారి ఆలోచించు. మనకి ఇది ఎవరు చేయగలుగుతారు అంటే 5 టేబుల్ వచ్చిన వాళ్ళు చేయగలుగుతారంటే అంటే 2nd క్లాస్ స్టూడెంట్ కూడా చేయగలుగుతాడు కదా. మరి అలాంటి చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? అయితే నీకు ఒక భయం, ఆ భయం వల్లనే నువ్వు చేయలేకపోతున్నావు. ఎప్పుడైతే నీలో భయం డెవలప్ అవుతుందో మనకి తాడు కూడా పాములాగే కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న నెంబర్స్ కూడా నిన్ను భయపెట్టిస్తుంటాయి. సో ఫస్ట్ ఆ మైండ్ నుంచి డిలీట్ చేయి. నాది మ్యాథ్స్ కాదు అని ఆ విషయాన్ని ఈ రోజు నుంచే కంప్లీట్గా మైండ్ నుంచి డిలీట్ చేయి. ఎందుకంటే అందులో మ్యాథ్స్ లేదు కాబట్టి. ఓకేనా? అయితే మరి ఎలా సార్, నాది ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, మరి నేను ఇలాంటి చిన్న చిన్న నెంబర్స్ కూడా చేయలేకపోతున్నాను. సో అవి చేయాలంటే నేను ఏం చేయాలి? సో అలాగే నాకు మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ రావాలంటే నేను ఏం చేయాలి? నేను ఖచ్చితంగా మ్యాథ్స్లో మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలి సార్ అని నువ్వు అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా నీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా నీలో ఒక ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా మ్యాథ్స్ అంటే నీకు ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. సో ఎందుకంటే నేను ఒక 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాను. కేవలం 4 కాన్సెప్ట్స్ మీదనే మనకు మ్యాథ్స్ అంతా డిపెండ్ అవుతుంది. అంటే ఈ అర్థమెటిక్ అనేది మనకి 4 పిల్లర్స్ మీద డిపెండ్ అవుతాయి. ఆ 4 పిల్లర్స్ ఏంటి అనేది మీకు డిస్కస్ చేయబోతున్నాను. జస్ట్ ఆ 4 పిల్లర్స్ మీద ఫోకస్ చేయండి. మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ అది మీరు ఏదైతే అనుకుంటారో దాని మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఈ 4 కాన్సెప్ట్స్ ఏంటని మనకు డిస్కస్ చేసే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఈ ఆర్ఆర్బికి సంబంధించిన ఆల్ కోర్సెస్ అంటే ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. 5 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్ ఉపయోగించుకోండి. అంటే ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా త్వరలోనే రాబోతుంది. వచ్చినాక
టైం ఉండదు పెద్దగా. సో ఒక ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి గవర్నమెంట్ జాబ్స్కి. సో అలాగే మనకి ఈ కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ అనేది కేవలం 999కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ అంటే మీకు డైలీ టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక్కసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీ కంటెంట్ అంతా కనిపిస్తుంది, టెస్ట్ కూడా కనిపిస్తాయి. అలాగే మీరు కోర్స్ తీసుకునే ముందు ఈ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. సో ఎందుకంటే మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. మీరు ఇందులో ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో మనకి విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ టీచ్ చేశాను. సో అందులో కూడా ఆర్ఎస్ఆర్ఎల్ బుక్ నుంచి బిట్ టు బిట్ మీకు అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేశాను. ఓకేనా, రైట్. సో వీలైతే యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీడియోస్, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. ఇంకా ఈ టాపిక్లోకి వెళ్తే మనకి ఈ 4 కాన్సెప్ట్స్ ఏంటి అసలు, అంటే ఈ 4 పిల్లర్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ నేర్చుకునే ముందు మీరు మైండ్లోంచి డిలీట్ చేయండి నాది మ్యాథ్స్ కాదు అని. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు నాది మ్యాథ్స్ కాదు అని నువ్వు 10 సార్లు అనుకుంటే ఖచ్చితంగా చిన్న చిన్న నెంబర్స్ కూడా నిన్ను భయపెట్టిస్తుంటాయి. సో అది మైండ్ నుంచి ఫస్ట్ డిలీట్ చేయండి. సో డిలీట్ చేసిన తర్వాత ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, టాపిక్లోకి డైరెక్ట్గా ఎక్కడ వెళ్ళకు. నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో అదే సిలబస్ ఉంటుంది, కాకపోతే కొంచెం స్టాండర్డ్ మారుతుంది. అది పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సిన ఏంటంటే, అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే టేబుల్స్, ఎక్కాలు. మనము ఈ ఎక్కాలు అనేది చిన్నప్పుడు అందరం నేర్చుకున్నాం. అయితే నేర్చుకున్నాం కానీ అందరం మర్చిపోయాం. సో డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19 ఎంత అంటే 57 అని ఎంతమంది చెప్పగలుగుతాం? సో అంత ఈజీగా చెప్పలేము. ఏవో 9 tables వరకు 10 tables వరకు అంటే కొంతవరకు చెప్పగలుగుతాం. ఎందుకంటే అప్పుడు బైహార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అడిగితే అంత ఈజీగా చెప్పలేము. మీకు ఇంకో విషయం తెలుసా, మ్యాథ్స్ అంటే భయం కలగడానికి చాలామందికి 90% స్టూడెంట్స్ కారణం ఏంటంటే ఆ టేబుల్స్ వల్లనే. ఆ టేబుల్స్ ఎక్కాలు రాకపోవడం వల్లే మనలో ఒక భయం ఏర్పడింది. ఆ ఎక్కాలంటే భయం కాబట్టి, ఆ ఎక్కాలు రావట్లేదు కాబట్టి మ్యాథ్స్ రాలేదని తెలిసిపోయింది. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మనకు మ్యాథ్స్ రావాలంటే ఫస్ట్ నీకు ఎక్కాలు రావాలి, టేబుల్స్ రావాలి. అప్పుడు నీకు ఆ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయాలన్నా నువ్వు మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే అప్పుడు ఖచ్చితంగా అప్పుడు టేబుల్స్ రావాలి. టేబుల్స్ వస్తే డైరెక్ట్గా మనం మల్టిప్లికేషన్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మీకు ఈ టేబుల్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్ టు 100 వరకు నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు మీకు ఒక 20 tables వరకు నేర్పిస్తున్నాను. అండ్ అదేంటి సార్ మాకు ఇప్పుడు ఎక్కాలు నేర్పిస్తారా? చిన్నప్పుడే ఆ ఎక్కాలంటే చుక్కలు కనిపించినాయి, మళ్ళీ ఇప్పుడు ఎక్కాలేంటి సార్ అంటే భయపడకండి. కొన్ని సెకండ్స్లోనే మీరు 20 tables నేర్చుకోబోతున్నారు. బట్టి పట్టాల్సిన అవసరం లేదు. 13 1 13, 32 26, 32 26 అని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. భయపడకండి. జస్ట్ కొన్ని సెకండ్స్లోనే మీకు 20 tables ఎలా నేర్చుకోవచ్చు ఒక సింపుల్ టెక్ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా కేర్ఫుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 13 into 2 అనుకోండి. 13 2 ఎంత అంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ డిజిట్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. జస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. ఫస్ట్ 3 into 2 ఎంత? 6. ఇప్పుడు ఈ సెకండ్ డిజిట్ అంటే ఇక్కడ ఉన్న యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో అది యాజ్ టీ తీసుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే 26 అంతే. ఓకేనా, రైట్. సింపుల్గా ఇది మర్చిపోండి. 3 into 2 6. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ తీసుకోండి, అంతే ఆన్సర్. ఓకే, రైట్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 into ఫర్ ఎగ్జాంపుల్ 3. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారు, ఇది ఇగ్నోర్ చేయండి. 3 into 3 9. ఇప్పుడు ఈ 3ని యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి, అంతే ఆన్సర్ 39. ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 12 into ఫర్ ఎగ్జాంపుల్ 2. ఇది మర్చిపోండి. 2 into 2 4. ఈ 2ని యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి, ఆన్సర్ ఎంత అంటే 24. ఓకేనా, రైట్. ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 into 6. ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా, ఇది మర్చిపోండి. ఇంకా 3 into 6 18. 1 క్యారీ వచ్చింది చూడండి, ఇక్కడ 1 క్యారీ. ఫస్ట్ 18 వచ్చినప్పుడు 8 మాత్రం ఇక్కడ తీసుకోవాలి. సో 1 క్యారీ అంటే అది నెక్స్ట్ డిజిట్ ఏవైతే తీసుకుంటామో దాన్ని యాడ్ చేయండి. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, 6 కదా, ఈ 6ని యాడ్ చేసి ఇక్కడ తీసుకోమన్నాను.
కానీ క్యారీ 1 ఉంది కాబట్టి ఆ 6కి 1 యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 78. 6 + 1 7 అంతే. ఓకేనా, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 19 × 4 అనుకోండి. సింపుల్గా ఏం చేస్తారు, 9 × 4 36, 3 దేనికి యాడ్ చేస్తారు, 4కి యాడ్ చేయండి. ఆన్సర్ ఎంత అంటే 7 అంతే. 20 టేబుల్స్ మీకు వచ్చేసాయి కొన్ని సెకండ్స్లోనే. కొంచెం ప్రాక్టీస్ చేయండి, మైండ్ క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ పెన్ యూజ్ చేయండి, తర్వాత మైండ్ క్యాలిక్యులేషన్స్. అంటే మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 12 × 6 12 6 అంటే ఏం చేస్తారు, 2 6 12 2 అంటే 12 అంటే మనకి 2 అక్కడ తీసుకోండి, 1 ఎక్కడ దీనికి యాడ్ చేస్తారు, ఆ 6కి యాడ్ చేయండి. సో ఎంత అంటే 72. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 17 3 జస్ట్ 7 3 21 2 దీనికి యాడ్ చేస్తారు, 3 యాడ్ చేయండి. 2 + 3 ఎంత 5. సో ఆన్సర్ ఎంత అంటే 51. నాకు అర్థం కావట్లేదు సార్ అనకండి, ఫస్ట్ ఇది రాయండి. ఇలా రాసిందే నేను అలా మైండ్లో చేశాను, మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయండి. 20 టేబుల్స్ మీరు సెకండ్స్లో చెప్పగలుగుతారు. ఓకేనా, రైట్. సో కొంచెం పేషెన్స్ ఉండాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా. సో మనకు ఓవర్ నైట్ గవర్నమెంట్ జాబ్స్ రావు, కొంచెం కష్టపడాలి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మైండ్లో తీసేయండి, క్యాలిక్యులేషన్స్ చూడగానే భయపడకండి. సో కొంచెం మెల్లిగా ఫస్ట్ నిదానంగా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఒక్కసారి కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న తర్వాత మైండ్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. సో ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది టేబుల్స్. మరి అదేంటి సార్ 100 టేబుల్స్ వరకు అన్నారు కదా అంటే, సో ఈ వీడియోలో మీకు 20 టేబుల్స్ వరకు ఒక ట్రిక్ చెప్పాను. 100 టేబుల్స్ కూడా మనకు సింపుల్ ట్రిక్ ఉంటుంది, నేను అది కూడా మీకు సపరేట్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనము నేర్చుకోవాల్సింది ఏంటి, ఇది ఫస్ట్ కాన్సెప్ట్, అంటే ఫస్ట్ పిల్లర్ అన్నమాట. సెకండ్ పిల్లర్ ఏంటంటే మల్టిప్లికేషన్స్. సో మల్టిప్లికేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ టు ద అర్థమెటిక్. ఓకే, సో ఎందుకంటే మీరు ఏ క్యాలిక్యులేషన్ చేయాలన్నా ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ అనేది చేయాల్సిందే. సో మల్టిప్లికేషన్ చేస్తేనే, అంటే మల్టిప్లికేషన్స్ వస్తేనే మీరు ఆ క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చాలా కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 106 × 103 అనుకోండి. జనరల్గా ఇది మల్టిప్లై చేయాలంటే అంత ఈజీ కాదు. ఓకే, సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఎలా నేర్చుకున్నాం, 106 × 103. ఓకే, సో ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ యాడ్ చేస్తే కానీ మనకు ఆన్సర్ రాదు. ఓకేనా, రైట్. ఇలా మనకు ఇప్పుడు కొన్ని సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏ క్యాలిక్యులేషన్ సరే డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేసే ఎబిలిటీ మీరు తెచ్చుకోవాలి ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని చూడండి, ఇక్కడ 106 × 103 అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. జస్ట్ 2 మల్టిప్లై చేయండి. 6 × 3 ఎంత 18. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఈ 106కి ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, +3 కదా, +3 ఉంది. ఈ 106కి 3 యాడ్ చేయండి, 109 అంతే. సో ఆన్సర్ ఎంత అంటే 10,918. ఓకేనా, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 107 × 108 ఫర్ ఎగ్జాంపుల్. 7 × 8 ఎంత 56. ఓకేనా, రైట్. ఇప్పుడు 107కి ఈ +8 యాడ్ చేయండి, 100 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అది యాడ్ చేసుకోండి. సో 107 + 8 ఎంత 115 అంతే. ఓకేనా, రైట్. ఇలా మనం ఎలాంటి మల్టిప్లికేషన్స్ అయినా సరే ఇలా డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో చేయగలగాలి. సో మీకు డౌట్ రావచ్చు, సార్ మనకు వేరే నెంబర్స్ వస్తే ఎలా మీరంటే, ఇది ఒక స్పెషల్ కేసెస్ అనమాట. అంటే అబౌవ్ 100 కంటే ఎక్కువ ఉండి 100కి దగ్గరలో ఉన్న వాల్యూస్ని ఇలా మనం మల్టిప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిలో 100 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 98 × 96 ఉందనుకోండి. ఇక్కడ 100 కంటే తక్కువ ఉంది, ఇక్కడేమో 100 కంటే ఎక్కువ ఉంది. 100 కంటే తక్కువ ఉంటే ఏం చేయాలి, ఇక్కడ 100 కంటే ఎంత తక్కువ ఉంది 2, ఇక్కడ ఎంత తక్కువ ఉంది మనకి 4. ఓకేనా, జస్ట్ మల్టిప్లై చేయండి, ఈ 2 మల్టిప్లై చేయండి. 2 × 4 ఎంత 8 అంటే మనకి సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు దాని ముందు 0 తీసుకోవాలి. ఎందుకంటే 100కి దగ్గర వాల్యూస్ కాబట్టి 100కి ఎన్ని జీరోస్ ఉంటాయి, 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేసినప్పుడు 2 డిజిట్స్ రావాలి. ఒకవేళ సింగిల్ డిజిట్స్ వస్తే దాని ముందు 0 తీసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఈ 98కి ఇప్పుడు ప్లస్ బదులు మైనస్ చేయండి. సో మనకి బిలో కాబట్టి 100 కంటే తక్కువ ఉంది కాబట్టి 98 - 4 ఎంత 94 అంతే. సో ఆన్సర్ ఎంత అంటే 9408. ఇలా మీరు అబోవ్ 100 అయినా బిలో 100 అయినా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ మరి వేరే నెంబర్స్ ఏదొచ్చినా చేయగలుగుతామని. అంటే ఇవన్నీ కొన్ని స్పెషల్ కేసు అనమాట. సో అవన్నీ మీరు ఏదైనా సరే ఎనీ నెంబర్కి అన్నిటికీ ఒక ట్రిక్స్ ఉంటాయి. సింగిల్ స్టెప్లోనే మనం ఆన్సర్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని. ఓకేనా, రైట్. సో దానికి సంబంధించి అంటే మనకి స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్లో మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. అంటే మీకు ఎలాంటి క్యాలిక్యులేషన్ సరే సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేది కాన్సెప్ట్. అందులో దగ్గర 45 వీడియోస్ వరకు ఉంటాయి. సో ఆల్ టాపిక్స్ సంబంధించిన మీకు అంటే సింగిల్ స్టెప్లో ఆన్సర్స్ ఎలా చేయొచ్చు అనేది అడ్వాన్స్ షార్ట్కట్ డిస్కస్ చేయడం జరిగింది. సో కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే సో ఖచ్చితంగా మీరు ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి మనకి, ఎందుకంటే మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యావరేజ్ తీసుకోండి. యావరేజ్ అంటే ఏం చేస్తాలి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే బై అంటే డివిజన్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మీరు డివిజన్ నేర్చుకోవడం వల్ల ఆ టాపిక్లో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి ఇందులో నెక్స్ట్ పిల్లర్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటంటే పర్సంటేజ్, శాతం. సో పర్సంటేజ్, శాతములు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి. సో ఆ రెండు నేర్చుకున్న తర్వాత, అంటే మల్టిప్లికేషన్స్ టేబుల్స్ నేర్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది శాతం. ఓకేనా? పర్సంటేజ్. ఈ శాతం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ 231 అనుకోండి. ఒకసారి వీలైతే వీడియో పాజ్ చేసి దాని ఆన్సర్ నాకు చెప్పండి. ఓకేనా? రైట్. మనం ఎందుకు చెప్తాం? చెప్పాం కదా, ట్రై చేయం కదా. ఎందుకు చేయమంటే నాది మ్యాథ్స్ కాదు, అవునా? రైట్. అలా ఫీల్ కాకుండా ట్రై చేయి, అట్లీస్ట్ ట్రై చేయి. ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మనం ఏం నేర్చుకుంటే దాని ఆన్సర్ వస్తుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆన్సర్ రాదు అది. ఓకే? సో ఏ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పాను, అది మీరు దృష్టిలో పెట్టుకొని జస్ట్ ట్రై చేయండి. ఓకే? రైట్. తెలుస్తుంది కదా, నీకు కూడా తెలుస్తుంది. ఎలాగో సార్ చెప్తాలే, నేను ఎందుకు ట్రై చేయాలని అనుకోవద్దు. నువ్వు ట్రై చేయి, నీకు కూడా కొంచెం ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ట్రై చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే? రైట్. జనరల్గా ఎలా చేస్తాం? మనకి 6% అంటే 6/100, ఆఫ్ అంటే ఇంటూ 231. సో ఇలా చేస్తాం, అవునా? రైట్. సో దీన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేస్తాం. 2 3 టైమ్స్ పోతుంది. మనకు ఫేవరెట్ టేబుల్ కదా మరి 2. ఓకే? ఇంకా వేరే టేబుల్ అన్నిటికంటే ఫేవరెట్ టేబుల్ 2 కాబట్టి 2 దేనిలో పోతుందనే చూసుకుంటాం ఫస్ట్. ఓకే? అదృష్టం బాగుంది కాబట్టి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 100 ఉంది, 250లో పోతుంది, అవునా? రైట్. మరి ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేసి బై 50 చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం? ఇంకేం చేస్తాం? ఆగిపోతాం. అప్పటికి ఆ క్యాన్సిలేషన్ కాదు, సో నాది మ్యాథ్స్ కాదని అక్కడికే ఆపేస్తాం, అవునా? రైట్. సో ఏమీ భయపడకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే ఈ 4 ఫిల్టర్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. సో నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ నుంచి భయపడకండి. ఇక బై 100 పూర్తిగా మర్చిపోండి. ఇక 6% అంటే పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100 అంటే ప్రతి 100కనే అర్థం. అంటే బై 100 చేయాలి, కానీ చేయడం మర్చిపోండి. ఎందుకంటే ఈ క్యాన్సిలేషన్ చేయకుండా సింపుల్గా మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఏంటంటే, మీరేం చేస్తారంటే జస్ట్ మల్టిప్లై చేయండి. ఓకేనా? రైట్. ఆ మల్టిప్లై ఏంటంటే 6ని ఈ 231 ఏదైతే ఉందో నెంబరు, ఆ నెంబర్ని మల్టిప్లై చేయండి. 6 × 1 6, 6 × 3 18, మళ్ళీ 1 క్యారీ కదా, 6 × 12, 6 × 2 12 ప్లస్ 1 ఎంత? 13. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత చివరి నుండి రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి. అంతే. ఆన్సర్ ఎంత అంటే 13.86. అంతే. జస్ట్ మల్టిప్లై చేయండి, 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోండి. ఓకేనా? రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్సంటేజ్ మీరు ఏదైనా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12% ఆఫ్ 21 అనుకోండి. జస్ట్ సింపుల్ 12తో మల్టిప్లై చేయండి. ఓకేనా? రైట్. 12 × 1 = 12. ఓకే? 1 క్యారీ. 12 × 2 = 24 ప్లస్ 1 25. ఇప్పుడు ఏం చేస్తారో మల్టిప్లై చేయాలి, 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. ఓకే? సో 2 డిజిట్స్ ముందు అంటే రైట్ సైడ్ నుంచి సో తీసుకుంటే ఆన్సర్ ఎంత అంటే 2.52. చూడండి, సెకండ్స్లో చేయగలుగుతున్నాం. అంటే క్యాలిక్యులేటర్లో చేస్తే కూడా టైం పడుతుంది. క్యాలిక్యులేటర్లో ఎలా వస్తుంది? మీరు అవన్నీ ప్రెస్ చేయాలి. 6/100 × 231 = కొట్టగానే రాదు. అది కొట్టేలోపే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకే? ఈ చిన్న ట్రిక్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చేయగలుగుతాం. నీకు డౌట్ రావచ్చు, సార్ చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి కదా, పెద్ద నెంబర్స్ వస్తే ఏం చేయాలని. ఎంత పెద్ద నెంబర్ వచ్చినా కాన్సెప్ట్ ఏంటి? మల్టిప్లై చేయాలి. మరి మల్టిప్లికేషన్ నేర్చుకోని చెప్పాం కదా ఇంతకుముందు. సో ఒకసారి ఆ మల్టిప్లికేషన్స్ నేర్చుకుంటే ఇక్కడ ఎలాంటి పర్సంటేజ్ అయినా సరే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? నా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటంటే డివిజన్స్. సో డివిజన్స్, భాగాహారాలు. మీరు ఏదైనా చేయండి, అంటే మీరు ఏ టాపిక్ తీసుకున్నా అల్టిమేట్లీ ఈ 4 కాన్సెప్ట్స్లో ఏదో ఒకటి మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో భాగాహారాలు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే డేంజరస్ టాపిక్ అని చెప్పవచ్చు. చాలామంది భయపడే టాపిక్ కూడా, ఎందుకంటే అంత ఈజీగా రాదు భాగాహారం డివిజన్ చేయడం. సో చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఆ మెథడ్ ఇక్కడ చేస్తే వర్కౌట్ కాదు. ఓకేనా? రైట్. అయితే మీకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ చెప్తున్నాను ఇప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 552 డివైడ్ బై మనకి ఫర్ ఎగ్జాంపుల్ 23 అనుకోండి. సో మనం జనరల్గా ఏం చేస్తాం, చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నాం, 23 ఇలా 552 ఓకే ఇలా మనం డివైడ్ చేసేవాళ్ళం. సో అవి ఏమీ చేయకుండా మనము ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది.
ఇక్కడ కింద 2 ఉంది, పైన 5 ఉంది. ఈ 2 5లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. 2 5లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 2 జా 4. అంటే 5లో ఎంత మిగిలింది? ఇంకా 1. ఆ 1 పక్కన రాసుకోండి. ఇప్పుడు దాని విలువ ఎంత ఉంది? 15 అని తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఆ పక్కన డిజిట్కి ఇది యాడ్ చేస్తే 1 15 అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 15 మైనస్ ఇక్కడ మనం క్యారీ తీసుకున్నది ఇక్కడ లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి. 15 మైనస్ 2 ఇంటూ 3 6. 15 మైనస్ 6 ఎంత? 9. 9 వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ డిజిట్తో కన్ఫర్మ్ చేసుకోండి ఎన్ని టైమ్స్ పోతుందో. ఈ 2 9లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 2 4 జా 8. ఓకేనా? సో రిమైండర్ ఎంత ఉంది? 9లో 1. మళ్ళీ పక్కన రాసుకోండి అంతే. సో ఆన్సర్ ఎంత అంటే 24. ఓకేనా? సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, అంటే స్టార్టింగ్లో అలా అనిపిస్తుంది, కానీ ఏమీ లేదు. మీరు ఆ కాన్సెప్ట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకున్నా పర్లేదు. బట్ ఒక్కసారి ఆ కాన్సెప్ట్ అర్థమైందంటే మీరు కూడా సెకండ్స్లో చూడంగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఇలా చెప్పాను, కానీ మీరు అది కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. 2 2 జా 2 3 3 4 జా డైరెక్ట్ ఆన్సర్ 24 అని చెప్పగలుగుతారు. ఓకేనా? రైట్. కావాలంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ స్టెప్ క్లియర్గా ఉంది కదా. సో 2 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 2 జా 4. సో ఈ 5లో ఎంత మిగిలింది? ఇంకా 1 కదా. ఆ 1 పక్కన రాసుకోండి, 15 అయిపోతుంది. 15 మైనస్ ఇప్పుడు చూడండి ఇక్కడ క్యారీ ఇక్కడ లాస్ట్ డిజిటే తీసుకోవాలి ఎప్పుడైనా అంతే. ఇక్కడ రాస్తున్నాను మీకోసం, నోట్ కావాలంటే రాసుకోండి. 15 మైనస్ 2 ఇంటూ 3 6. 15 మైనస్ 6 ఎంత? 9. ఆ 9 వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఫస్ట్ డిజిట్తో కన్ఫర్మ్ చేసుకోండి. 2 9లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 2 4 జా 8 కదా. ఆ 4 ఇక్కడ రాసుకోండి అంతే. మరి 9లో ఎంత మిగిలింది? ఎంత మిగిలినా నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేసుకోండి అంతే. సో ఇప్పుడు మీ ఆన్సర్ ఎంత అంటే 24. మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు నీ ఆన్సర్ కరెక్ట్ లేదని. ఎలా చేసుకోవచ్చు? లాస్ట్ మనకి ఎంత ఉంది? 12 ఉంది రిమైండర్. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే కూడా 12 వస్తుంది చూడండి. 4 ఇంటూ 3 12 అంతే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 943/41. వీలైతే ఒక్కసారి వీడియో పాజ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆన్సర్ చెప్పండి అంటే ఎవరూ చెప్పట్లేదు. ఎందుకంటే సార్ ఫ్రీగానే చెప్తున్నారు కదా, నేనెందుకు చెప్పాలి? సో మై డియర్ ఫ్రెండ్స్, నేను నా కోసం కాదు నీ కోసం చెప్తున్నాను. కొంచెం సిన్సియర్గా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు కూడా కొన్ని అంటే వీడియోస్లో ఆన్సర్ చెప్పండి అంటే ఎవరో ఒకరిద్దరు రెస్పాండ్ అవుతున్నారు సిన్సియర్ స్టూడెంట్స్. ఇది సినిమా కాదు, జస్ట్ చూస్తూ ఉండడానికి. మీకోసం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడుతుంటాం. సో చాలామంది స్టూడెంట్స్ యాక్చువల్గా నన్ను ఎంతోమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో కూడా మెసేజ్ కూడా వచ్చాయి. సార్ నాది మ్యాథ్స్ కాదు, మాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్, నేను మ్యాథ్స్లో ఎట్లా మార్క్స్ స్కోర్ చేయాలి చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని. సో నాకు ఎందుకు అనిపించింది వీళ్ళందరి కోసం నేను ఒక వీడియో తీయాలని. సో వీళ్ళు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కదా, వీళ్ళు ఏం నేర్చుకుంటే వాళ్ళ మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారని నేను చెప్పగలిగితే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ నేను నింపగలుగుతాను. సో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనే ఒక ఇంటెన్షన్తో మేము ఈ వీడియో తీస్తాం. సో మీరేదో జస్ట్ ఊరికి అలా టైంపాస్ చూస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. ఓకే, సో ఖచ్చితంగా నాకు ఆన్సర్ చెప్పండి, ట్రై చేయండి, రాకపోయినా పర్లేదు, డోంట్ వరీ. ఒక్కసారి వీడియో పాజ్ చేసి నేను చూస్తాను ఎంతమంది మీరు ఆన్సర్ చెప్తారో. ఓకేనా? రైట్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది. 4 9లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ క్లియర్ కదా. రైట్. ఇంకా ఎంత ఉంది 9లో? 1. ఆ 1 పక్కన యాడ్ చేసుకొని చెప్పాను. 14 మైనస్ ఇక్కడ 2 1 జా 2. ఈ 14 మైనస్ ఇక్కడ క్యారీ ఇక్కడ 1 లాస్ట్ డిజిట్ తీసుకోవాలి ఎప్పుడైనా. 14 మైనస్ 2 2 ఇంటూ 1 2 కదా. 14 మైనస్ 2 ఎంత? 12. ఆ 12 వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ డిజిట్తో కన్ఫర్మ్ చేసుకోండి. 4 ఆ 12 ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. 4 ఎన్ని టైమ్స్ పోతుంది 12లో? 3 టైమ్స్. 4 3 జా 12 అంతే, అయిపోయింది ఆన్సర్ 23. ఓకేనా? రైట్. చూసారా ఎంత సెకండ్స్ స్టార్టింగ్లో మీకు ఏదో ఉందనిపించింది, ఇక్కడ చూస్తే ఎంత సింపుల్గానా అనిపిస్తుంది. ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అయిపోతుంది, మీరు సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? మీరు ఇంకోటి చెప్పాను కన్ఫర్మేషన్, లాస్ట్లో ఏముంది? ఇక్కడ 3 ఉంది, మనకి ఈ రెండు మల్టిప్లై చేస్తే కూడా 3 రావాలి. 3 ఇంటూ 1 3. ఎస్, యువర్ ఆన్సర్ కరెక్ట్. ఓకేనా? అంతే. సో ఇలా డివిజన్స్ కూడా మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. అయితే దీనిలో కూడా స్పెషల్ కేసులు ఉంటాయి కొన్ని. అంటే ఒకవేళ అలా రిమైండర్ సేమ్ కాకపోతే ఎలా, డెసిమల్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇక్కడ 3 డిజిట్స్ ఉంటే ఏం చేయాలనేది డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు స్పీడ్ మ్యాథ్స్లో ఇలా సెకండ్స్లో ఎలా చేయొచ్చు నేను డిస్కస్ చేశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ 4 కాన్సెప్ట్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. మీరు ఏ టాపిక్లోకైనా వెళ్ళండి, ఏ క్వశ్చన్ అయినా చేయండి, ఖచ్చితంగా ఈ 4 టాపిక్స్ మీదనే ఉంటాయి మన క్యాలిక్యులేషన్స్ అనే విషయాన్ని గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు అర్థమెటిక్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఫస్ట్ ఈ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత
మీరు కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోండి. అంటే ఏదైనా టాపిక్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ అనుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి మనకి? బారు వడ్డీ అంటే సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR బై 100. మీకు తెలుసు కదా, PTR బై 100, KTR బై 100 కాదు, PTR బై 100. ఓకేనా? రైట్. అంటే P అంటే ప్రిన్సిపల్ అసలు, T అంటే టైం, R అంటే రేటు, అంటే ఎంత శాతం అని. సో మీరు ఏ క్వశ్చన్ తీసుకోండి అందులో, అంటే ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, లేదా ప్రిన్సిపల్ మీద, లేదా టీ అని కానీ ఆర్ కానీ అడుగుతారు. సో ఎగ్జాక్ట్లీ మీరు ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. సో సాధారణ వడ్డీ అంటే ఏంటి, సో ఎలా మనము ఆ క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఆ బేసిక్ కాన్సెప్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఆ క్వశ్చన్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు, వాడు ఏం అడుగుతున్నాడో తెలుస్తుంది. అప్పుడు ఈ స్పీడ్ మ్యాథ్స్ మీరు నేర్చుకోవడం వల్ల దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ చాలా సెకండ్స్లో మీరు చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మీ కోర్సెస్లో కూడా మీకు నేను అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. అంటే అర్థమెటిక్లో కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ మీకు డిస్కస్ చేశాను. అంటే ఎందుకు సార్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి ఎందుకు చెప్పారు అంటే, మీకు తెలుసు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది అది వాళ్ళు ఏదో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినవి కాదు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అందులో ఇచ్చారు. సో మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నాయి. ఈ ఆర్ఆర్బి ఈ కోర్సెస్లో కూడా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ముందు పెట్టుకోండి, ఈ ఆర్ఎస్ఆర్ బుక్ ముందు పెట్టుకోండి. ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయో చూడండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అందులో నుంచి యాజ్ టీజ్గా కూడా డైరెక్ట్ కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నారు. సో మీరు ఒక్కసారి అది చూసుకోండి, ప్రూవ్ చూసుకోండి. సో ఇందులో మరి నేను చెప్పడం ఏంటంటే ఆర్ఎస్ఆర్ బుక్ నుంచి బిట్టు ఆ బుక్లోనే ఆన్సర్ చెప్పడం కాదు. మీకు ఆ ఒక్క క్వశ్చన్ కూడా ఆ బుక్లో నుంచి ఆన్సర్ నేను యాజ్ టీజ్గా ఎప్పుడు చెప్పలేదు. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సరే చూడలేదు, అక్కడ ఉన్న బుక్లో ఈ రోజు కూడా నేను ఆన్సర్ చూడలేదు. ఎందుకంటే అవి మెథడ్స్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి, అక్కడ మీకు భయం కూడా వేస్తుంది. అంటే మీరు చూడండి, ఒకసారి X Y అని వేసుకొని ఒక క్వశ్చన్ ఒక 10 స్టెప్స్లో ఆన్సర్ తీసుకొచ్చేవి ఉంటాయి చాలా వరకు. మరి అది నిజంగానే మ్యాథ్స్ లాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ మీకు మ్యాథ్స్ అనే ఫీలింగ్ రాకుండా, ఎక్కడ కూడా Xలు Yలు పెద్దగా లేకుండా కొన్ని సెకండ్స్లోనే కొన్ని స్టెప్స్లోనే అడ్వాన్స్ షార్ట్ కట్స్, అంటే ది బెస్ట్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి, నచ్చితేనే మీరు ఆ కోర్స్ తీసుకోండి. అంటే కోర్స్ తీసుకోవడం కోసమే కాదు, మీరు ఒకసారి చూడండి, ఒకవేళ కావాలంటేనే తీసుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. సో నేను చెప్పినట్టు ఈ 4 పిల్లర్స్ మర్చిపోకండి. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఫస్ట్ ఇవి 4 పిల్లర్స్ నేర్చుకున్న తర్వాతనే టాపిక్లోకి వెళ్ళండి. ఖచ్చితంగా ఇంకా అర్థమెటిక్లో మీరు కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు, ఖచ్చితంగా చేస్తారు. ఆ ఎబిలిటీ మీకు ఉంది. సో మైండ్లోంచి మీరు అది తీసేశారు కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి మీకు ఆ మ్యాథ్స్ అనే ఆ ఫీల్ రాదు, ఆ థాట్ రాదు. సో మీరు కూడా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే సెకండ్స్ చేసే ఒక ఎబిలిటీ మీకు 100% వస్తుంది, రావాలని కూడా కోరుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్.